హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు నేను ఆప్రికాట్ డిలైట్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. ఇది హైదరాబాద్ స్పెషల్ అనమాట. చాలా బాగుంటుంది. 200 గ్రామ్స్ నేను ఆప్రికాట్స్ తీసుకున్నాను. ఇవి మినిమమ్ 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 to 4 అవర్స్ వేడి నీళ్ళు వేసి ఒక మూత పెట్టేసి 4 అవర్స్ ఇలా నానబెట్టుకుందాము. 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది, సోక్ చేసుకుంటే. లేదు అంటే ఓవర్ నైట్ కూడా మనం నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి 4 అవర్స్ తర్వాత నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ వేడయ్యాక అందులో వేసుకుంటున్నాను. వాటర్తో సహా మనం నానబెట్టుకున్నప్పుడు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో వేసేసి ఇవి బాయిల్ చేసుకోవాలి. నేను 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లోనే ఇవి బాయిల్ చేసుకోవాలి. షుగర్ కూడా ఇది పాకంలాగా అవుతూ ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తే షుగర్ సరిపోతుంది. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత ఆప్రికాట్స్ బాగా బాయిల్ అవుతాయి, మెత్తగా అవుతాయి అన్నమాట. అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని అవి చల్లగా అయ్యేటట్టు చూసుకోవాలి. ఇవి ఒక బౌల్లోకి తీసుకొని నేను ఫ్యాన్ కింద పెట్టేస్తాను, అప్పుడు కూల్ అవుతాయి. ఒక బౌల్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇవి క్రీమ్ మిల్క్ అయితే కాదు, వెనీలా కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, అది 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇవి ఉండలు లేకుండా, అంటే లంప్స్ లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మిల్క్ బాగా బాయిల్ అయ్యాక షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్. మనం మిల్క్ని కొంచెం టేస్ట్ చేస్తే మనకు షుగర్ సరిపోయిందా లేదని మనకు తెలుస్తుంది. సో షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఇందాక కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్లో, సో అది యాడ్ చేస్తున్నాను. వెంటనే మిక్స్ చేసుకోవాలి, బాగా రొటేట్ చేయాలి, లేదంటే ఉండల్లా ఫామ్ అవుతుంది. సో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేసి మనకు షుగర్ సరిపోకపోతే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఒక 2 minutes 3 minutes ఇలా బాయిల్ అయ్యాక మనం ఆఫ్ చేసుకోవాలి స్టవ్. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా మీడియంగా ఉండాలి. నేను ఇది ఒక వాటర్లో పెడుతున్నాను, ఇదంతా కూల్ అవ్వాలి కదా. వాటర్లో పెడితే తొందరగా చల్లారుతుంది కదా. నేను అమూల్ వాళ్ళది ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటున్నాను, ఏ బ్రాండ్ అయినా సరే. ఇది 250 ml క్రీమ్ అన్నమాట. ఇది ఒక 2 minutes బాగా మిక్స్ చేసుకుంటున్నాను. నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ షుగరు పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్నాను, బ్లెండ్ చేసి. సో అది యాడ్ చేసుకుంటున్నాను ఈ క్రీమ్లో. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని 3 to 4 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను, మిక్స్ చేసుకుంటున్నాను. మనం ఆప్రికాట్స్ని బాయిల్ చేసుకున్నాం కదా, అవి కూల్ అయ్యాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా చేసుకొని పక్కకు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్పాంజ్ కేక్ తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను, స్లైసెస్ లాగా. మీ దగ్గర స్పాంజ్ కేక్ లేదనుకోండి, మిల్క్ బ్రెడ్ అయినా ఓకే. ఎడ్జెస్ కట్ చేసి లోపల వైట్ ఉంటుంది కదా బ్రెడ్ పీసెస్ది, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్పాంజ్ కేక్ యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక బౌల్లో ఈ స్పాంజ్ కేక్ పీసెస్ ఫస్ట్ పెట్టుకొని ఆప్రికాట్ డిలైట్ని యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. బౌల్లో అన్ని సైడ్స్ బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ ఫస్ట్ లేయర్ పెట్టాం కదా, తర్వాత మనకి కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక లేయర్ లాగా. చూడండి, కస్టర్డ్ అంతా ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని కూడా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆప్రికాట్ డాట్స్ పిస్తాతో గార్నిష్ చేసుకుంటున్నాను. మనం డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా కావాలన్నా పైన గార్నిష్ చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో 3 అవర్స్ అలా పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.